నీ మతం వేరు నా మతం వేరు, నీ కులం వేరు నా కులం వేరు, నువ్వేరు నీ వేరు, నీ దేవుడు వేరు నా దేవుడు వేరు అని విడిపోయి ఉన్నారు. అవునా కాదా? ఇది అనైక్యత కాదా? హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బౌద్ధుడైనా, జైనుడైనా, ఏ మానవుడైనా ఒకే తల్లి తండ్రి సంతానం, ఒకే తండ్రి రక్తాన్ని పంచుకుని పుట్టిన పిల్లల మనందరం కూడా. హైందవ గ్రంథాలు భవిష్య పురాణము ప్రతిసర్గపురం 4:15-20 మంత్రాలు పరిశీలిస్తే, ఆదము నామ పురుష పత్ని హవ్యవతి తదా. ఆదము నామ పురుష, ఆదము నామము గల పురుషుడు, పత్ని భార్య హవ్యవతి తదా. ఆదం హవ్వల సంతానమే జగత్తులో ఉన్న మానవులందరూ అని ఎవరంటున్నారు? భవిష్య పురాణంలో రాయబడి ఉంది. నమ్మాల అవసరం లేదా? ఒకసారి ఆలోచించండి.